గుడ్ మార్నింగ్ అండి. ఇది డే 3 సోన్ప్రయాగ్లో ఉన్నాము, అంటే రుద్రప్రయాగ్లో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము సోన్ప్రయాగ్కి నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ వాళ్ళ గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్ నుంచి మనము ఏమంటారు వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడికి, గౌరీకుండ్ వరకు. ఆ నుంచి కేదార్నాథ్ ట్రెక్ స్టార్ట్ అవుతుంది. సో మేము 2కి అట్లా బయలుదేరదాం అనుకున్నాము, కాకపోతే రెడీ అయ్యేలోపు లేట్ అయింది. సో ఇప్పుడు మేము వచ్చేసి 4 అవుతుంది ఇప్పుడు టైం. మా వాళ్ళంతా ఇంకా వస్తున్నారు. స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ వరకు నడవాలి మేము ఇప్పుడు. సో అక్కడ నుంచి వెహికల్ ఉంటుంది, వెహికల్లో కూర్చొని గౌరీకుండ్కి వెళ్ళాలి. ఇప్పుడే ఎట్లా ఉంది ట్రెక్, స్టార్ట్ అయినాక ఎట్లా ఉంటుందో చూడాలి. ఇక లెట్స్ సీ. వాళ్ళు ముందర వెళ్ళిపోతారు. ఇంకా 2 ఉన్నారు, మెల్లగా వస్తారు. వాళ్ళు మెల్లగా వస్తారు. పబ్లిక్ వచ్చేటోళ్ళని చూస్తే భయమే అవుతుంది అసలు. వాళ్ళు ఇట్లా షివర్ అవుతున్నారు. వాళ్ళు 48 అవర్స్లో 50 కిలోమీటర్స్ అంటే దూల తీరిపోతుంది. నాకు కూడా భయం అవుతుంది, ఏమవుతుందని చూడాలి. ఇప్పుడు మేము వచ్చేసి సోన్ప్రయాగ్కి మెయిన్ పాయింట్కి వచ్చినాము. ఇక్కడ నుంచి వెహికల్ దొరుకుతుంది మనకు. ఈ నుంచి మనం గౌరీకుండ్కి వెళ్ళాలి. సో వెహికల్ చూస్తున్నారు మా వాళ్ళు. వెహికల్ దొరకగానే గౌరీకుండ్కి వెళ్ళినాక ఆ నుంచి అసలైన ట్రెక్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ఇడికే మస్తు అయింది. నిన్న ఆల్రెడీ 10 కిలోమీటర్స్ తిరిగినాము. ఇప్పుడు మళ్ళీ 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చినాము. చూడాలి ఇప్పుడు. మామూలుగా ముందర అవుతారు. వెహికల్ కోసం మస్తు ట్రై చేస్తున్నాం, వెహికలే దొరకట్లేదు. అక్కడిక్కడ తిరుగుతున్నాం. ఇగో ఒక్క వెహికల్ అంటే ఒక్కటి దొరుకుతలేదు. అర్ధగంట అయింది వచ్చి ఇడికి. చాలా అంటే కేదార్నాథ్ ట్రెక్ అంటే మామూలు కాదు, ప్రతి దానికి రెడీ అయి ఉండాలి. అమ్మ ఇన్ని ఉన్నాయి వెహికల్స్, ఒక్కటి కూడా రెడీ లేదు రావడానికి. అందరూ వండుకున్నారు డ్రైవర్లు. ఏం చేస్తాం, కర్మ. ఎంతమంది కూర్చున్నారు చూడండి. వచ్చేటప్పటికి గౌరీకుండ్కి వెళ్ళేది సిచ్యువేషన్ ఇది. ఇంకొక 500 మీటర్స్ అయితే గౌరీకుండ్. అక్కడ కనిపిస్తుంది కదా, అదే గౌరీకుండ్. అక్కడ నుంచి అసలైన ట్రెక్ స్టార్ట్ అవుతుంది. గౌరీకుండ్కి ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకొక 50-100 మీటర్స్ ఉంటుంది. కింద బండి కోసం మేము చేసిన తంటాలు, ఒక్క బండి దొరికితే ఒక్క బండి కూడా దొరకట్లేదు ఇక్కడ. మేమంతా అల్లగల్లగ బండిలో, మేమిద్దరం వేరే బండిలో వచ్చినాం, వీళ్ళంతా ఒక బండిలో వచ్చారు. అసలు వెహికల్ దొరకట్లేదు కింద. గౌరీకుండ్ వరకు అసలు చాలా కష్టం ఉంది. నడుచుకుంటూ వస్తే నడుచుకుంటూ రావాలి, వెహికల్ దొరికితే అదృష్టం అంతే. ఇక్కడ నుంచి ఇక ట్రెక్ స్టార్ట్ అయిపోతుంది కేదార్నాథ్కి, అసలైన ట్రెక్. మా వాళ్ళంతా కట్టెలు తీసుకున్నారు. ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అవుతుంది ట్రెక్. మా వాళ్ళు వెనకాల వస్తున్నారు అందరూ. మామూలు ఇక్కడ చాయ్ బ్రేక్ కోసం ఆగారు. చాయ్ ఇంకా టోస్ట్ తినడానికి, మార్నింగ్ కొంచెం ఏదైనా ఎనర్జీ కోసం తినడానికి ఆగారు. ఏం లేదు, ఏం తినలేదు మార్నింగ్ నుంచి. మార్నింగ్ లేచి డైరెక్ట్ వచ్చినాము. సో ఇక్కడ మన చాయ్ టోస్ట్ తిని ట్రెక్ స్టార్ట్ కావాలి. ట్రెక్ అంటున్నా కానీ దూల తీరిపోతుంది. అసలు కేదార్నాథ్ ట్రెక్ అంటే అంత ఈజీ కాదు. ఓహో, వేరే లెవెల్ ఉంది అసలు. నజారా నజారా, వ్యూ బాగుంది, ట్రెక్కింగ్ బాగుంది. ఇది స్టార్టింగ్ కాబట్టి అన్నీ బాగున్నాయి. ఇంకొంచెం సేపు అయితే ఒక్కరొక్కరికి తెలిసిపోతుంది ట్రెక్కింగ్ అంటే ఎట్లుంటుందో. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది.
ఏడవైన పబ్లిక్ ఉన్నారు. ఇది ఒక గరం కుండ అని ఉంది, ఇక్కడ హాట్ వాటర్ ఉంటాయి. ఈడ కూడా పబ్లిక్ ఉన్నారు. గరమే పక్కన గరమే ఏడవైనా పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ లేరు అన్నికి ఏం లేదు. కేదార్నాథ్ మొత్తం పబ్లిక్ ఉన్నారు. ఆహా, వీడియోలలో చూపిస్తారు కదా పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, అందరు వచ్చి రాలేదని. అంత ఏం లేరు, నార్మల్ అంటే పోయి వచ్చేటోళ్ళు ఉన్నారు. సో పబ్లిక్ అన్నంగా ఉంటారు కాబట్టి కామన్ అది. ఇంకో విషయం ఏంటంటే పోయే దారిలో చూసుకుంటూ వెళ్ళాలి. పబ్లిక్ ఉంటారు, కచ్చర్లు ఉంటాయి. కచ్చర్ అంటే గాడిదలు, గుర్రాలు, మనుషులను తీసుకుపోయేది. సో కేర్ఫుల్గా నడవాలి, చూసుకుంటూ. మా వాళ్ళు వెనకాల వస్తారు. పబ్లిక్ అంటే పబ్లిక్ అబ్బా. వాళ్ళు గుర్రం మీద పోయేటోళ్ళు 4 గంటల్లో ముడతారంట. మనం నడుచుకుంటూ పోయేటోళ్ళం కనీసం 7-8 గంటలు, 10 గంటలు మినిమం కంపల్సరీ. 10 గంటలన్నా పడుతుంది. మెల్లమెల్లగా పోతున్నాము, స్టేజ్ బై స్టేజ్ వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మేము ఒక 2-3 కిలోమీటర్స్ వచ్చినాం అంతే. మా వాళ్ళు కింద గుర్రం మాట్లాడుకుంటున్నారు, మేము మెల్లమెల్లగా వెళ్తున్నాం అంతే. ఇక చూడాలి ఎలా అవుతావు. ట్రెక్కింగ్ మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఘోరం అంటే ఘోరం, అసలు స్టామినా లేని వాళ్ళు అసలు ట్రెక్కింగ్ చేయలేరు. ఇంకోటి కింద వెహికల్ కాడ కూడా చాలా ప్రాబ్లం ఉంది. ఇలానే ఇంకా మెల్లమెల్లగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు మేము వచ్చేసి ఒక 3 కిలోమీటర్లు వచ్చినాం కింద నుంచి, గౌరీకొండ నుంచి. ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది మీదకి కేదార్నాథ్. ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది. అమ్మా వీడియోలో తెలుస్తుందో లేదో తెలియదు కానీ 3 కిలోమీటర్ ఇట్లా ఎక్కాల. ఇంకా 13 కిలోమీటర్లు ఇట్లా ఎక్కాలి. ఇగో ఇట్లా ఉంటుంది. कौन है आप? पापा किधर है? नीचे से चल के आ रहा है? घोड़ा नहीं, ऊपर तक चल के जाएंगे. चलो साथ में जाएंगे अपन. चलो दीदी. ఇప్పుడు వచ్చేసి మేము 10 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము. ఈడు వరకు 10 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. అసలైన ట్రెక్ ఈ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ క్రాస్ అయినాక మొత్తం ఇట్లా 90 డిగ్రీస్, మొత్తం 90 డిగ్రీస్ ట్రెక్కింగ్ ఉంటుంది. ఇగో చూస్తున్నారు కదా, ఇదంతా ట్రెక్కింగ్ అదే 90 డిగ్రీస్ మొత్తము. ఆడి వరకు రీచ్ కావాలి. ఇప్పుడు ఇంకా డేంజర్ కాబోతుంది ట్రెక్కింగ్. ఏమో అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు అసలు. 10 కిలోమీటర్స్ ఎట్లా కంప్లీట్ చేసినామో అర్థం అవ్వట్లేదు. వ్యూ చూడండి. కేదార్నాథ్ రావాలంటే ఎనర్జీ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి, మనం పోతామని. లేదు అంటే కష్టం, మనం చేయలేము. సో మీకు నమ్మకం ఉంటేనే రండి, లేకపోతే రాకండి. అనవసరంగా షో ఆఫ్కి వచ్చి ఎవరికో చూపించాలని వచ్చి వస్తే మాత్రం వేస్ట్. అది సంగతి. ఇక్కడ కనిపిస్తుందా, ఇదే మొత్తం మోస్ట్ డేంజరస్ ట్రెక్కింగ్ అంటే ఇదేగో. మొత్తం 90 డిగ్రీస్ అంతా. ఇగో చూస్తున్నారు కదా, ఇగో మొత్తం 90 డిగ్రీస్ ఎక్కాలి.
అక్కడ వరకు వెళ్ళాలి, అక్కడ వరకు అట్లే నడుచుకుంటా అటు లాస్ట్. చెప్పినంత ఈజీ కాదు ఇది, చాలా అంటే చాలా రిస్క్ తోటి కూడిన ట్రెక్కింగ్ ఇది. మీకు పైసలు ఉంటే హెలికాప్టర్లో పోండి, లేదంటే గుర్రాల మీద అయితే పోకండి అనవసరంగా. దాని పరిస్థితి చూస్తే మీకు ఎక్కబుద్ధి కూడా కాదు. సో గుర్రాల మీద అయితే పోకండి. హెలికాప్టర్ మంచిగా ఉన్నాయి, ఓ 3-4 స్పాట్స్ ఉన్నాయి. సో మీరు మంచిగా హెలికాప్టర్లో వెళ్ళొచ్చు. 10,000 గుర్రం మీద వెళ్ళినా 10,000, హెలికాప్టర్లో వెళ్ళినా కూడా 10,000. సో మీరు మంచిగా ప్లాన్ చేసుకుంటే, డేట్ వైజ్ ప్లాన్ చేసుకుంటే మీకు అన్ని కన్వీనియంట్గా దొరుకుతాయి. హెలికాప్టర్స్ కూడా బుకింగ్ చేసుకోవాలి మీరు వెబ్సైట్లో. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ట్రెక్కింగ్ మాత్రం రిస్కీ. మీకు ఓపిక ఉండి, మీతోటి కాన్ఫిడెన్స్ ఉండి, మీతోటి ఎనర్జీ ఉంటేనే రావాలి ట్రెక్కింగ్, లేకపోతే రాకండి అంతే. మంచి గ్రూప్ ఉండాలి, ఎంజాయ్మెంట్ చేసుకుంటూ రావాలి. క్యాష్ క్యారీ చేయాలి కంపల్సరీ. ఆన్లైన్ దొరకవు, అంటే ఉంటాయి, నెట్వర్క్ ఉంటుంది, కాకపోతే కొన్ని చోట్ల ఉండదు నెట్వర్క్. సో క్యాష్ క్యారీ చేయడం మ్యాండేటరీ. సో ఇది ఇంకా ముందర అప్డేట్ ఇస్తాను మీకు, మీదికి ఎక్కాక ఇంకా అప్డేట్ ఇస్తాను మీకు. కేదార్నాథ్ పోయినాక భయం అవుతుంది ఈ ట్రెక్ చూస్తుంటే. ఇప్పుడు మ్యాగీ తిని కాయినాము, ఎనర్జీ ఏం లేదు. ఇక్కడ నుంచి తిని 10 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి. మీదికి వెళ్ళాక ఏమైనా తింటాం. ప్రస్తుతానికైతే మ్యాగీ, కూల్ డ్రింక్స్ దీంతో సరిపెట్టుకుంటున్నాం, ఎందుకంటే ఇక్కడ తిన్నికి ఏం లేవు. మ్యాగీ తప్పితే ఇంకేం దొరకదు. సో ఇగో మ్యాగీ తయారు చేస్తారు. మ్యాగీ తిని ట్రెక్ చాలు చేయాలబ్బా, అయితే లేదు ఇక్కడ. దాని సాహసానికి మెచ్చుకోవాలి అసలు. గ్రేట్ అసలు. ఒక కాలు లేదు అయినా కూడా ఎక్కుతుండు. ఆల్రెడీ 10 కిలోమీటర్లు వచ్చిండు, ఇంకా ఎక్కుతున్నాడు. మనం అతని ముందర వేస్ట్, అసలు మనం పనికిరాం, వేస్ట్. ఇది 90 డిగ్రీస్ ట్రెక్ అంటే చూడండి ఎట్లుందో. 90 డిగ్రీస్ ట్రెక్. రక్తం పోతుంది అయ్యా, శాతం అయితే లేదు. మా సాయిరామ్. మీదికి చేరుకున్నాం మేము ఇప్పుడే. 12 hours 13 hours పట్టింది మాకు మీదికి రావడానికి. ఒక 5 minutes అవుతుంది మీదికి వచ్చి. ఇప్పుడు రూమ్ వెతుకుతున్నాము. మా వాళ్ళంతా పోయి రూమ్లో వండుకున్నారు. ఫోన్ ఏమో కలవట్లేదు, రూమ్ ఏదో కూడా తెలియదు మాకు. చూడాలి.